హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కాగ్నిజెంట్ సంస్థ నుండి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎలాంటి ఎగ్జామ్ అనేది లేకుండా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా రోల్కి సంబంధించి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనం ఈ జాబ్కి కానీ సెలెక్ట్ అయినట్లయితే 28,000 పర్ మంత్ వరకు అయితే మనకి పే చేస్తారు. ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. వన్స్ ఆ లింక్ క్లిక్ చేశాక మీకు అఫీషియల్గా కాగ్నిజెంట్ కెరియర్స్ పేజ్లోకి అయితే నావిగేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రిక్వైర్మెంట్ మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా రోల్కి సంబంధించి అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే అప్లై నౌ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఈ జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నోటిఫికేషన్ మనకి April 4th, 2024 రోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డే షిఫ్ట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. మనమైతే డే షిఫ్ట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రావెల్ నో అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వన్స్ వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నప్పుడు హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రిక్వైర్మెంట్కి అప్లై చేయాలంటే మనకి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రాడ్యుయేషన్ ఎక్స్క్లూజన్ అని చెప్పి BE, BTech, MCA ఆర్ హై స్కూల్ గ్రాడ్యుయేట్ ఆర్ అబోవ్ యాజ్ మే బీ అప్లికబుల్ ఇన్ ది GO అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే మినిమం డిగ్రీ చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ అండ్ హెల్పింగ్ టు మేనేజర్ క్లయింట్స్ ప్రోడక్ట్ సపోర్ట్ ఫర్ ది కస్టమర్స్ హూ కాల్ ఆర్ చాట్ ఆర్ ఈమెయిల్ ఇన్ ది సపోర్ట్ సెంటర్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలానే కస్టమర్ సపోర్ట్ టు ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఓవర్ ది ఫోన్ ఫర్ వాయిస్ ప్రాసెస్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాలింగ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. కాలింగ్ ప్రోడక్ట్స్ టు ది కస్టమర్, అనలైటిక్స్, యూట్యూబ్ ఎక్సెట్రా. ఎఫిషియంట్ అండ్ టైమ్లీ సర్వీస్ డెలివరీ అక్రాస్ టీమ్స్ ఫర్ మల్టిపుల్ క్లయింట్స్. దే వర్క్ క్లోజ్లీ with the functional leads to define overall strategies and processes to the increase the efficiency and productivity within the process. They work with BD team అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలానే రిపోర్ట్ టు మేనేజర్ ఆన్ పర్ఫార్మెన్స్ స్టేటస్ అండ్ ఎనీ ఎస్కలేషన్స్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే క్లయింట్స్కి కాల్స్ ఆ చాట్ ద్వారా హెల్ప్ ఆ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మనం వాళ్ళకి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లో క్లయింట్స్ వాళ్ళ డౌట్స్ అయితే అడుగుతుంటారు. వాళ్ళకి మనం చాట్ ఆర్ కాల్స్ ద్వారా అయితే సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన స్కిల్స్ చూసినట్లయితే మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలానే గుడ్ టు హ్యావ్ స్కిల్స్ ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ టెక్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలానే మనకి ఈ జాబ్కి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ రిక్వైర్మెంట్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ అయితే చూద్దాం. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటాకి సంబంధించి అప్లై నౌ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. వన్స్ ఆ బటన్ క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన నోటీస్ మొత్తం ఒకసారి చదివి నెక్స్ట్ ప్రొసీడ్ బటన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరైతే 2 పేజెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పేజ్లో వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ రెజ్యూమ్ కూడా బిలో 2 MB ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఫైల్ బటన్ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలానే ఈమెయిల్ అడ్రస్, అలానే మీ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్, నెక్స్ట్ మీ పాన్ కార్డ్, నెక్స్ట్ మీరు ప్రీవియస్ ఎంప్లాయిడ్ బై కాగ్నిజెంట్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ టోటల్ ఎక్స్పీరియన్స్. ఫైనల్గా నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. వన్స్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాక మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోమంటుంది, రివ్యూ చేయమంటుంది. వన్స్ ఓకే అనుకుంటే చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ అయితే చేసేసుకోండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.